ఇంకేముంటుంది, కేక్ కటింగ్ అయిన వెంటనే డిన్నర్కి అయితే అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఫుడ్ అంతా తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతున్నారు అనమాట. మటన్, చికెన్ అన్నీ చేశారని చెప్పాను కదా పార్ట్ 1లో. అన్నీ మా పిన్నే వంట చేసింది. అండ్ బిర్యానీ మాత్రమే బయట ఆర్డర్ ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగా ఉండే. ఇంకొచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, కలిసే వాళ్ళు కలుస్తూనే ఉన్నారు, కేక్స్ కట్ చేస్తూనే ఉన్నాడు. ఆ లోపు మా తమ్ముడు చూసారా లవ్ యూ బచ్చా అంటున్నాడు. అండ్ ఇక్కడ ఫుల్ టీజ్ చేస్తున్నారు నన్ను, మా చెల్లి వాళ్ళందరూ కలిసి. ఎప్పుడు ఏ ఫంక్షన్కి పోయినా తప్పదు నాకైతే, అందరు ఆడుకుంటారు నన్ను. అసలు అమాయకురాలని చెప్పి ఎట్లా ఆడుకుంటారంటే అట్లా ఆడుకుంటారు. చూస్తున్నారా కేక్ దొంగని మెల్లగా తింటుంది పొయ్యి అని చెప్పి ఇంకా నేను కూడా పోయి కొంచెం తిన్నా. చెల్లె వాళ్ళు కూడా కేక్ తీసుకొని తిన్నారు. కేక్ అయితే బాగుండే. ఇంకా ఇట్లాగో 2-3 కేక్స్ వచ్చినాయి కదా, మనకు నచ్చింది మనం తినొచ్చు అనమాట. అండ్ ఇక్కడ రీసెంట్గా ట్రెండ్ అయిన రష్మిక వీడియో ఉంది కదా, అది ఇమిటేట్ చేస్తున్నారు వీళ్ళు. లవ్ యూ బచ్చే అనుకుంటూ లేకపోతే హ్యాపీ బర్త్డే అనుకుంటూ చేస్తున్నారు అట్లా. ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మా నాన్నమ్మకు పెట్టించినాము. ఆమెకి ఇక నాన్ వెజ్ ఉన్నా ఏదున్నా తినేస్తుంది. పళ్ళు లేకపోయినా ఆమెకు అలవాటు అయిపోయింది తినడము. మా బాబుకి తినిపిద్దామని ట్రై చేసినాను, వాడు తింటలేడని చెప్పి నేనే తినేసిన. ఏ ఫంక్షన్కి పోయినా ఈ పిల్లలతో ఒక పెద్ద తలకాయ నొప్పి నాకైతే. తిననే తినరు, ఎంతసేపు ఎంత లేట్ చేస్తారో. అండ్ ఇంకా మా తెలంగాణలోనైతే ఇక సిట్టింగ్ కంపల్సరీ కదా, ఏ ఫంక్షన్ ఉన్నా కానీ మంచిగా సిట్టింగ్ వేసి కూర్చుంటారు. అండ్ అక్క వాళ్ళు అయితే బయలుదేరిపోయారు అనమాట. లేట్గా వాళ్ళే వచ్చారు, ఫస్ట్ వాళ్ళే వెళ్ళిపోయారు. సెండ్ ఆఫ్స్ అన్నీ అవుతున్నాయి, బయటనే కూర్చున్నారు పిన్ని వాళ్ళందరూ. ఇంకా మేము కూడా బయలుదేరిపోయినాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది వీళ్ళ దగ్గర. 11:30-12కి ఆ టైంలో కూడా ఫ్యూయల్ స్టేషన్లో ఫుల్ పబ్లిక్ ఉన్నారు, చూస్తున్నారు కదా. 12 అవుతుంది అప్పుడు టైము. ఇంకా మా ఆయన అక్కడ ఆపి ఐస్ క్రీమ్ గురించి అని వెళ్తే అక్కడ కూడా ఉన్నారు జనాలు. ఇంకా ఫైనలీ